హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి వీటికి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి చాలా భారీ స్పందన వస్తోంది. మనం గతంలోనే చూసాం, 4 రోజుల్లోనే 5,000కు పైగా అప్లికేషన్స్ అనేవి వచ్చాయి అనే సమాచారాన్ని కూడా మనం చూసాం. మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని మన భాస్కర్ ఏరియాలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా అందుబాటులో ఉంది. దాన్ని చూస్తే మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి కావాలి, తర్వాత మీకు అప్లై చేసేటప్పుడు కొన్ని సందేహాలు వస్తుంటాయి, అటువంటి సందేహాలన్నీ కూడా ఈ వీడియో చూస్తే మీకు నివృత్తి అవుతాయి. ఇక మన వీడియోస్ చూసినటువంటి చాలా మంది సబ్స్క్రైబర్స్ మరి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటే వయసు ఎంత ఉండాలి, ఏజ్ అనేది ఎంత ఉండాలి అనే విషయం చాలా మంది సబ్స్క్రైబర్స్ మరి కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026-27 అంటూ 1,523 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కదా. దీనికి అప్లై చేసుకోవాలంటే వయసు ఎంత ఉండాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలు సాధించాలంటే చాలా వరకు పీజీ అయిపోవాలి, తర్వాత పిహెచ్డి అనేది చేయాలి. పిహెచ్డి చేసిన తర్వాత ఇంకా కొన్ని స్పెషలైజేషన్స్, రీసెర్చెస్ వర్క్స్, ఇలా చాలా వర్క్స్ అనేవి ఉంటాయి. మరి ఇది చాలా తక్కువ వయసులో పూర్తి చేయడం చాలా కష్టం. అందుకనే మనకు ఈ నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా గమనిస్తే, ఏవైతే 19 యూనివర్సిటీస్ ఇక్కడ నోటిఫికేషన్స్ విడుదల చేశాయో ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా గమనిస్తే, అలాగే ప్రభుత్వం విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనని కూడా మనం గమనిస్తే ఎక్కడ కూడా వయస్సు అనే దాన్ని మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రొఫెసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, లేదా అసోసియేట్ ప్రొఫెసర్స్ కావచ్చు, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి అని అనుకుంటే వయస్సు అనేది ఇక్కడ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి మరి ఏవైతే ఇక్కడ అర్హతలు మీకు మెన్షన్ చేశారో ఆ అర్హతలు ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి ప్రొఫెసర్స్ కు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కు, తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు, వీటికి మాత్రమే వయస్సు అనేది క్రైటీరియా లేకోకుండా అర్హతలు అనేవి ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటొచ్చి ఇక్కడ మనకు లెక్చరర్ పోస్టులు కూడా మనకు ఆర్జీకేటీ యూనివర్సిటీలో మనకు 104 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి కదా. ఈ లెక్చరర్ పోస్టులకు మాత్రం వయస్సు నిబంధన అనేది ఉంది. మరి ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేయొచ్చు అనేది మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆర్జీకేటీ లెక్చరర్ పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో ఏజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. మరి ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో, అంటే లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు అనేది ఉండకూడదు. అలాగే మరి జనరల్ అభ్యర్థులు అయితే 44 సంవత్సరాల కంటే పైబడినటువంటి వారు ఈ లెక్చరర్ పోస్టుకు అర్హులు కాదు. అది కూడా జూలై 1, 2026 లోపు. మరి కట్ ఆఫ్ డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం జూలై 1, 2026 అని. మరి 44 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారు ఈ లెక్చరర్ పోస్టులకు అయితే అర్హులు కాదు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారైతే వీళ్లకు 5 సంవత్సరాల వరకు ఇక్కడ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి 49 సంవత్సరాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ అంటే పిహెచ్ వారైతే 54 సంవత్సరాల వరకు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. పిహెచ్ వారు దానికి సంబంధించినటువంటి వారు మరి డిసేబిలిటీని నిరూపించుకుంటే 54 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ విషయానికి కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఏ క్యాండిడేట్ హూ సర్వ్డ్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్ ఆఫ్ అన్ ఇండియన్ యూనియన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్. The length of service rendered in the armed forces plus an additional 3 years shall be deducted from the actual age of the candidate for the purpose of determining the maximum age limit for eligibility అంటూ ఇవ్వడం జరిగింది. అంటే వారు ఎన్ని సంవత్సరాలు అయితే పనిచేశారో ఆ వయసు, దాని తర్వాత మరో అదనంగా 3 సంవత్సరాలు, ఈ వయసు అంతా వాళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి వయసులో నుంచి తీసేస్తే ఇక్కడ ఉన్నటువంటి వయసు వస్తే వారు మరి అప్లై చేసుకోవడానికి అర్హులు అంటూ మనకు ఈ
యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026-27లో లెక్చరర్స్ కు సంబంధించిన RGUKT లో ఏజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి లెక్చరర్స్ కి అయితే 44 సంవత్సరాల లోపు ఉండాలి. SC ST BC EWS వారికి అయితే మరో 5 సంవత్సరాల రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి అయితే మీకు ఏవైతే అర్హతలు అంటే పీజీ అనేది మీకు 55% మార్కులతో పీజీ, దాంతో పాటు నెట్ గాని, సెట్ గాని, పిహెచ్డి గాని ఉంటే మీరు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది వయసు నిబంధనకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే వయసు నిబంధనకు సంబంధించి ఇది క్లారిటీ. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వాటికి సమాధానాలను నేను అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు పొందాలంటే ఫస్ట్ మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వారితో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.